హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఇప్పుడు ఎవరిని కదిలించిన ఒకటే మాట టీడీఆర్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. ఇప్పుడు ఈ సర్టిఫికెట్ ఉన్న వారి కోసం బిల్డర్లు వెతుకుతూ ఉన్నారు. తాము చేపట్టే ప్రాజెక్టులో మరో అంతస్తు అదనంగా నిర్మించేందుకు టీడీఆర్ వీలు కల్పిస్తుంది. దీంతో టీడీఆర్కు డిమాండ్ పెరిగింది. అయితే టీడీఆర్ జారీలో జీహెచ్ఎంసీ అంత యాక్టివ్గా కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో చెరువుల అభివృద్ధి, నాలాల విస్తరణ, రోడ్ల అభివృద్ధి కోసం జీహెచ్ఎంసీ భూసేకరణ చేపడుతుంది. ఆయా ప్రాంతాల్లో ఆస్తులను సేకరించాల్సి వచ్చినప్పుడు డబ్బులు చెల్లించడానికి బదులుగా టీడీఆర్ బాండ్స్ విడుదల చేశారు అధికారులు. దీంతో కార్పొరేషన్పై ఆర్థిక భారం తగ్గుతుంది. రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం భూములు సేకరించాల్సి వస్తే 100 గజాలకు 400 గజాల టీడీఆర్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. నాళాలు, చెరువులలో భూములు కోల్పోయిన వారికి 100 గజాలకు 200 గజాల టీడీఆర్ను విడుదల చేస్తారు. టీడీఆర్ సర్టిఫికెట్లు కొనుగోలు చేసిన వారికి ప్రస్తుత నిర్మాణంతో పాటు మరో అంతస్తు అదనంగా నిర్మించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. హైరైజ్ బిల్డింగులకు పరిమితికి మించి మరో 2 అంతస్తుల వరకు టీడీఆర్ సర్టిఫికెట్తో అనుమతులు వస్తాయి. దీంతో గ్రేటర్ పరిధిలో టీడీఆర్కు భారీగా డిమాండ్ ఉంది. గతంలో టీడీఆర్ రిలీజ్ చేసినప్పుడు మార్కెట్ వాల్యూలో కేవలం 20 నుంచి 25% మాత్రమే చెల్లించి వాటిని కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం అది 55 నుంచి 60% వరకు వెళ్లిందని సమాచారం. దీంతో రియల్ ఎస్టేట్ వర్గాలు టీడీఆర్ల బ్రోకర్ల చుట్టూ తిరుగుతున్నారు. టీడీఆర్ల జారీ, అమ్మకాల కోసం ప్రత్యేకంగా టీడీఆర్ బ్యాంకును ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. టీడీఆర్ కలిగి ఉన్న వారి వివరాలను అందులో పొందుపరుస్తారు. ఎవరికి అవసరం ఉంటే వాళ్లు కాంటాక్ట్ చేసి ఆన్లైన్లో వివరాలు ఉంచాలి. అయితే ఆన్లైన్ నిర్వహణలో గందరగోళం నెలకొంది. టీడీఆర్ జారీలోనూ అధికారులు అలసత్వం వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో రోడ్లు, నాలా ప్రాజెక్టులకు టీడీఆర్ సర్టిఫికెట్లు ఇవ్వాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. వాటి జారీ వేగంగా జరిగితే కొనుగోలు చేసే బిల్డర్లకు 1 లేదా 2 అంతస్తులు అదనంగా నిర్మాణం చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఈ 2 అంశాల్లో క్లారిటీ లోపించడంతో టీడీఆర్కు విపరీతమైన డిమాండ్ పెరిగిందన్న వాదనలు ఉన్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ ద్వారా 37 లక్షల చదరపు గజాల టీడీఆర్ జారీ చేశారు. ఇందులో 20 లక్షల టీడీఆర్ సర్టిఫికెట్లు వినియోగించుకున్నట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. మిగిలిన 17 లక్షల విలువైన టీడీఆర్ మార్కెట్ అందుబాటులో లేదు. ఎవ్వరూ అమ్మడానికి ఆసక్తి చూపడం లేదని, కొద్దిమంది వ్యక్తులు భవిష్యత్తులో టీడీఆర్కు భారీగా డిమాండ్ ఉంటుందని కొనుగోలు చేసి బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా టీడీఆర్ సర్టిఫికెట్లు ఎక్కువగా జారీ అయితే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగే అవకాశం ఉంది. టీడీఆర్ సర్టిఫికెట్ల జారీ, ట్రాన్స్ఫర్ విషయంలో అధికారులు మరింత వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.